హాయ్ ఫ్రెండ్స్, నేను వెంకట్. మీరు చూస్తున్నది బీవీ కోచింగ్ సెంటర్ ఆర్మీ ఎగ్జామ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆర్మీ ఎగ్జామ్లో గత 10 సంవత్సరాలుగా ఇచ్చినటువంటి జనరల్ నాలెడ్జ్ బిట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, గత వీడియోలో మనం 1 నుంచి 25 జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్లు నేర్చుకున్నాం. ఈ వీడియోలో 26 నుంచి 50 వరకు నేర్చుకుందాం. పార్ట్ 2. క్వశ్చన్ నెంబర్ 26. వేర్ ఈజ్ జమా మసీద్ సిచ్యుయేటెడ్? జమా మసీద్ ఎక్కడ ఉంది? ఆగ్రా, అస్సాం, ఢిల్లీ, నన్ ఆఫ్ దీస్. జమా మసీదు ఢిల్లీలో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 27. సంతోష్ ట్రోఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? ఫుట్బాల్, క్రికెట్, వాలీబాల్, నన్ ఆఫ్ దీస్. సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ట్రోఫీ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28. హూ హ్యాస్ రిటర్న్ ద బుక్ మిడ్ నైట్ చిల్డ్రన్? మిడ్ నైట్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? అరుంధతి రాయ్, సాల్మాన్ రష్దీ, విక్రమ్ సేథ్, అనితా నాయర్. మిడ్ నైట్ చిల్డ్రన్ అనే పుస్తకాన్ని రచించింది సాల్మాన్ రుష్దీ. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సాల్మాన్ రుష్దీ గారు రచించినటువంటి పుస్తకం ద మిడ్ నైట్ చిల్డ్రన్. దీనికి మ్యాన్ బూకర్ ప్రైజ్ కూడా గెలుపొందడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ చూసినట్లయితే అరుంధతి రాయ్ గారు భారతీయ రచయిత. ఈమె ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే పుస్తకాన్ని రచించారు. అలానే విక్రమ్ సేథ్, ఆయన రచించినటువంటి పుస్తకాల్లో ముఖ్యమైనది ద గోల్డెన్ గేట్. అలానే అనితా నాయర్, ఈమె కూడా భారతదేశానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ నవల రచయిత. క్వశ్చన్ నెంబర్ 29. గీతాంజలి వాజ్ రిటన్ బై? గీతాంజలి అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆర్కే నారాయణ్, ముల్క్రాజ్ ఆనంద్, ఆర్ఎన్ ఠాగూర్, నన్ ఆఫ్ దీస్. గీతాంజలి అనే పుస్తకాన్ని రచించింది ఆర్ఎన్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అనేకమైన రచనలను చేయడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి గీతాంజలి, గోరా, అంగ్రీ స్టోన్స్ అనే పుస్తకాలు ఉన్నాయి. అలానే నేషనల్ యాంథమ్ ఆఫ్ ఇండియా జనగణమనాన్ని రచించింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్స్లో ఆర్కే నారాయణ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్కే నారాయణ్ మాజీ రాష్ట్రపతి. ఆయన రచించినటువంటి పుస్తకాల్లో ముఖ్యమైనవి ద గైడ్, మాల్గుడి డేస్. క్వశ్చన్ నెంబర్ 30. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ నామినేట్ హౌ మెనీ మెంబర్స్ టు ద రాజ్యసభ? భారత రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమందిని నామినేట్ చేస్తారు? 6, 9, 12, నన్ ఆఫ్ దీస్. భారత రాష్ట్రపతి రాజ్యసభకి 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్లో ఎక్కువగా భారత రాజ్యాంగం గురించి క్వశ్చన్లు అడగడం జరుగుతుంటుంది. వాటిలో ఎక్కువగా రాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 31. విచ్ రివర్ ఈజ్ కాల్డ్ ద సాల్ట్ రివర్? ఏ నదిని సాల్ట్ రివర్ అని పిలుస్తారు? ద గోదావరి, ద లూని, ద కృష్ణ, నన్ ఆఫ్ దీస్. సాల్ట్ రివర్ అని పిలిచేటువంటి నది ద లూని. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. లూని రివర్ అనేది అజ్మీర్లోని పుష్కర్ వ్యాలీలో ప్రారంభమై దార్న్ ఎడారి గుండా ప్రవహించి రన్ ఆఫ్ కచ్లో ముగుస్తుంది. ఇది సాల్ట్ వాటర్ని కలిగి ఉంటుంది. అందుకే దీన్ని సాల్ట్ రివర్ అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 32. ద సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్? ద సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? చెన్నై, కటక్, బెంగళూరు, క్విలోన్. ద సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది కటక్లో ఉంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ద సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది కటక్లో 1966లో స్థాపించడం జరిగింది. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద రైస్ రీసెర్చ్ సెంటర్. క్వశ్చన్ నెంబర్ 33. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ శ్రీహరికోట లొకేటెడ్? శ్రీహరికోట ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, నన్ ఆఫ్ దీస్. శ్రీహరికోట అనేది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. శ్రీహరికోట అనేది ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క
ముఖ్యమైనటువంటి ప్రయోగశాల. ఇది ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఉంది. దీనినే సతీష్ ధావన్ స్పేస్ స్టేషన్ అని కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 34. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు కన్స్క్వైర్ ఎవరెస్ట్? భారతదేశంలో ఎవరెస్ట్ని ఎక్కినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు? బచేంద్రి పాల్, జుంకో టబియా, సర్పా లెప్కా, కల్పనా చావ్లా. భారతదేశంలో మొట్టమొదటిగా హిమాలయాలను అధిరోహించినటువంటి మహిళ బచేంద్రి పాల్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకి జుంకో టబియా ఇవ్వడం జరిగింది. ఈమె ప్రపంచంలోనే మొట్టమొదటిగా హిమాలయాలను ఎక్కినటువంటి మహిళగా చెప్పుకోవచ్చు. అలానే కల్పనా చావ్లా ఇవ్వడం జరిగింది. ఈమె భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి మహిళ. క్వశ్చన్ నెంబర్ 35. హౌ మెనీ బ్యాంక్స్ ఆర్ నేషనలైజ్డ్ ఇన్ 1969? భారతదేశంలో 1969లో ఎన్ని బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది? 8, 12, 14, 20. భారతదేశంలో 1969లో మొట్టమొదటిగా బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. మొత్తం 14 బ్యాంకులను జాతీయం చేశారు. ఆప్షన్ సి 14. అలానే 1980లో 6 బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 36. విచ్ ఇండియన్ వాజ్ ఫస్ట్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ జనరల్ అసెంబ్లీ ఆఫ్ యుఎన్ఓ? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో జనరల్ అసెంబ్లీకి మొట్టమొదటి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి భారతీయుడు ఎవరు? విజయలక్ష్మి పండిట్, జవహర్లాల్ నెహ్రూ, వికే కృష్ణ మీనన్, నన్ ఆఫ్ దీస్. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి జనరల్ అసెంబ్లీకి మొట్టమొదటిగా భారతదేశం నుంచి ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి వ్యక్తి శ్రీమతి విజయలక్ష్మి పండిట్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 37. ద ఫస్ట్ ఇండియన్ లేడీ టు బికేమ్ మిస్ వరల్డ్ వాజ్? భారతదేశం నుంచి మిస్ వరల్డ్ అయినటువంటి మొట్టమొదటి మహిళ ఎవరు? రీటా ఫరియా, ఆర్తి షా, దేవికా రాణి, నర్గిస్. భారతదేశం నుండి మిస్ వరల్డ్ అయినటువంటి మొట్టమొదటి మహిళ రీటా ఫరియా. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 38. క్యాపిటల్ ఆఫ్ ఇండియా వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ కోల్కతా టు ఢిల్లీ ఇన్ ఇయర్? భారతదేశ రాజధానిని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చిన సంవత్సరం ఏది? 1905, 1908, 1913, 1911. భారతదేశం యొక్క రాజధాని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చినటువంటి సంవత్సరం 1911. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. 1911 లార్డ్ హార్డింగ్ హయాంలో భారతదేశం యొక్క రాజధానిని కోల్కతా నుంచి ఢిల్లీకి మార్చడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 39. వేర్ ఈస్ ద గేట్వే ఆఫ్ ఇండియా సిట్యుయేటెడ్? గేట్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? జైపూర్, అలహాబాద్, ముంబై, ఢిల్లీ. గేట్వే ఆఫ్ ఇండియా ముంబైలో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. అలానే ఇక్కడ ఢిల్లీ కూడా ఇచ్చారు. ఢిల్లీలో ఉన్నదాన్ని ఇండియా గేట్ అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 40. ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఈజ్ లొకేటెడ్ ఎట్? ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది ఎక్కడ ఉంది? చెన్నై, కోల్కతా, బెంగళూరు, ముంబై. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది బెంగళూరు, కర్ణాటకలో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 41. డాష్ వాజ్ ద ఫస్ట్ యూరోపియన్ టు రీచ్ ఇండియా టు సీ రూట్? యూరోప్ నుంచి సముద్ర మార్గం ద్వారా ఇండియాకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు? మార్కో పోలో, క్రిస్టోఫర్ కొలంబస్, వాస్కో డి గామా, జాన్ కోబాల్. భారతదేశానికి యూరోప్ నుంచి సముద్ర మార్గం ద్వారా వచ్చినటువంటి వ్యక్తి వాస్కో డి గామా. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. వాస్కో డి గామా 1948 మే 20వ తారీఖున భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా కోలికట్ అనే ప్రాంతాన్ని రీచ్ అవ్వడం జరిగింది. అప్పుడు కోలికట్ యొక్క రాజు కింగ్ జమోరియన్. క్వశ్చన్ నెంబర్ 42. ద హిల్ స్టేషన్ నైనిటాల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్?
నైనిటాల్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్. నైనిటాల్ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. అలానే ఉత్తరాఖండ్లో అనేకమైన హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ముస్సోరి, డెహ్రాడూన్, ముక్తేశ్వర్ అండ్ అల్మోర్ అనేటువంటి హిల్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 43. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్? ప్రపంచ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూయార్క్, లండన్, వాషింగ్టన్, పారిస్. ప్రపంచ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్, అమెరికాలో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకు ఆప్షన్స్లో న్యూయార్క్ ఇచ్చారు, లండన్ ఇచ్చారు, పారిస్ ఇచ్చారు. న్యూయార్క్ అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. లండన్ అనేది యునైటెడ్ కింగ్డమ్ యొక్క క్యాపిటల్. అలానే పారిస్ అనేది ఫ్రాన్స్ దేశం యొక్క రాజధాని. క్వశ్చన్ నెంబర్ 44. హూ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ఎయిర్ మార్షల్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్? ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మొట్టమొదటి మహిళా ఎయిర్ మార్షల్ ఎవరు? పద్మావతి బండోపాధ్యాయ, కల్పనా చావ్లా, కిరణ్ బేడి, శివంగి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మొట్టమొదటి మహిళా ఎయిర్ మార్షల్ పద్మావతి బండోపాధ్యాయ. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. అలానే మనకు ఆప్షన్స్లో కల్పనా చావ్లా, కిరణ్ బేడి, శివంగి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కల్పనా చావ్లా మొట్టమొదటిగా అంతరిక్షంలోకి వెళ్ళిన భారతీయ మహిళగా చెప్పుకోవచ్చు. అలానే కిరణ్ బేడి మొట్టమొదటి ఐపీఎస్గా చెప్పుకోవచ్చు. అలానే శివంగి అనే ఆమె మొట్టమొదటి పైలట్ ఇన్ నావీలో మొట్టమొదటిగా పైలట్ అయినటువంటి మహిళగా మనం శివంగిని చెప్పుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 45. నేమ్ ద రూలర్ హూ కన్స్ట్రక్టెడ్ ద గ్రాండ్ ట్రంక్ రోడ్? గ్రాండ్ ట్రంక్ రోడ్ నిర్మించినటువంటి రూలర్ ఎవరు? అశోక, శివాజీ, షేర్షా, అక్బర్. గ్రాండ్ ట్రంక్ రోడ్ అని నిర్మించినటువంటి రూలర్ షేర్షా. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 46. మహర్షి దయానంద సరస్వతి ఇంపార్టెంట్ హిందూ రిలీజియస్ స్కాలర్ అండ్ ఫౌండర్ ఆఫ్. మహర్షి దయానంద సరస్వతి హిందూ మతంలో ముఖ్యమైనటువంటి స్కాలర్. అలానే ఆయన స్థాపించినటువంటిది ఏది? బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, రామకృష్ణ మిషన్, నన్ ఆఫ్ దిస్. స్వామి దయానంద సరస్వతి స్థాపించినటువంటి ఆర్గనైజేషన్ ఆర్య సమాజ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. అలానే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో బ్రహ్మ సమాజ్ని స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్, రామకృష్ణ మిషన్ని స్థాపించింది స్వామి వివేకానంద. క్వశ్చన్ నెంబర్ 47. విచ్ ప్లానెట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆఫ్ ది సేమ్ సైజ్ అండ్ మాస్ ఆఫ్ ది ఎర్త్? సైజ్ మరియు మాస్లో భూమిని పోలి ఉండేటువంటి గ్రహం ఏది? జూపిటర్, సాట్రాన్, మార్స్, నన్ ఆఫ్ దీస్. పరిమాణం మరియు ద్రవ్యరాశిలో భూమిని పోలి ఉండేటువంటి ప్లానెట్ వీనస్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నన్ ఆఫ్ దీస్. క్వశ్చన్ నెంబర్ 48. హూ ఈజ్ నౌన్ యాజ్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ ఇండియా? భారతదేశంలో ఎవరిని ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అని పిలుస్తారు? డాక్టర్ హోమీ జహంగీర్ బాబా, డాక్టర్ చటర్జీ, డాక్టర్ విక్రమ్ సారాభాయ్, నన్ ఆఫ్ దీస్. భారతదేశంలో ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అని పిలిచేది డాక్టర్ హోమీ జహంగీర్ బాబా. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. అలానే ఇక్కడ ఆప్షన్స్లో విక్రమ్ సారాభాయ్ కూడా ఇవ్వడం జరిగింది. విక్రమ్ సారాభాయ్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ అని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 49. ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ ఎలక్టెడ్ బై. లోక్సభ స్పీకర్ని ఎవరు ఎన్నుకుంటారు? ప్రెసిడెంట్, మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, ప్రైమ్ మినిస్టర్, మెంబర్స్ ఆఫ్ లోక్సభ. ద స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ ఎలక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ లోక్సభ. లోక్సభ స్పీకర్ని ఎన్నుకునేది లోక్సభ మెంబర్స్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 50. వేర్ ఈస్ ద బిగ్గెస్ట్ మెటరాలజికల్ ల్యాబొరేటరీ లొకేటెడ్ ఇన్ ఇండియా? భారతదేశంలో అతిపెద్ద మెటరాలజికల్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది? పూణే, జైపూర్, పాట్నా, అంబాలా. భారతదేశంలో అతిపెద్ద మెటరాలజికల్ ల్యాబొరేటరీ పూణేలో ఉంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ ద వీడియో. జై హింద్.